కోటిపల్లి నర్సాపురం మధ్య రైలుకు తిప్పట్లు వినబడే అవకాశం కనబడడం లేదు. రైల్వే లైన్ కోసం ఈ ప్రాంత ప్రజలు 25 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. లోక్సభ మాజీ స్పీకర్ దివంగత గంటి బాలయోగి హయాంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 2000లో రైల్వే శాఖ మంత్రిగా మమతా బెనర్జీ అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2001లో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1045 కోట్ల రూపాయలు కాగా ప్రస్తుతం రెట్టింపైంది. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కు సంబంధించి ప్రాజెక్టు వ్యయంలో 75% కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 25% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఏపీ విభజనతో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు కావటం లేదు. 2014 నుంచి 19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ చేసి ఇస్తామని కేంద్రానికి వివరించింది. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పొడవు 57.81 కిలోమీటర్లు కాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 8 మండలాలు 25 గ్రామాల పరిధిలో రైల్వే లైన్ వెళుతుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 800 ఎకరాల భూమి అవసరం అవుతుంది. కోటిపల్లి నుంచి భట్నాపల్లి వరకు సుమారు 300 ఎకరాల భూమిని సేకరించింది. ఇంకా 500 ఎకరాల భూమి సేకరణ పెండింగ్ లో ఉంది. కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. భూ సమీకరణలో జాప్యం కారణంగా కేంద్రం నుంచి నిధులు విడుదల కావటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మంజూరు చేసిన 1100 కోట్ల రూపాయల నిధులతో గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులపై వంతెన నిర్మాణం చేపట్టారు. అయితే ఇవి కూడా పూర్తి కాలేదు. ఫిల్టర్ల స్థాయిలో వంతెనల నిర్మాణం నిలిచిపోయాయి. ఇటీవల ఫిల్టర్ల గడ్డర్లు వేసేందుకు రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా భూసేకరణ జరగకపోతే రైల్వే లైన్ ముందుకు సాగదు. కోటిపల్లి నుంచి నర్సాపురం రైల్వే లైన్ కోసం కోనసీమ రైల్వే సాధన సమితి, కోనసీమ జేఏసీ సభ్యులు అనేక ఉద్యమాలు చేపట్టారు. రైల్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ 25 ఏళ్లలో పనిచేసిన పలువురు రైల్వే శాఖ మంత్రులను కలిసి తమ గోడును వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. కోనసీమలో వరి, కొబ్బరి వంటి వ్యవసాయ పంటల ఆధారపడి అక్కడి ప్రజలు తమ జీవనం సాగిస్తున్నారు. ఆక్వా చెరువులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. రైల్వే లైన్ వస్తే వరి, కొబ్బరి పంటలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం ద్వారా మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.